బాగుందండి. నాకా నిఖిల్, ప్రేరణ. వాళ్ళ తెలియదు నాకు కూడా, చూడాలి. ఏమో తెలియదు, నేను చూడలేదు. అయితే ఇంకోటి విషయం ఏంటంటే రాత్రి నాగార్జున గారు మీకు ఒక బాబు పుట్టాడు అని చెప్పేసి శేఖర్ భాష ఒకవేళ ఎలిమినేషన్ అయితే జరుగుంటే బాబు పుట్టడం వల్ల జరిగిందంటారా, గేమ్ ఏదైనా బ్యాక్ డ్రాప్ జరిగింది? నేను బాబు పుట్టడం వల్లనే అవుతుంది అనుకుంటున్నా. బాగానే ఆడుతున్నాడు అతను కూడా. ఇంకా వరస్ట్ కంటెస్టెంట్స్ ఉంటే ఎవరున్నారు? అమ్మాయి ఉంది కదా, జెంట్స్ మీద అరుస్తుంది కదా, ఆమె అస్సలు నచ్చదు ఆమె. నాకు నచ్చట్లేదు ఆమె అంటే. ఆమె ఎలిమినేట్ అయిపోయినా పర్లేదు. ఆమె తీసేసారు, ఎలిమినేట్ అయినా పర్లేదు. విష్ణుప్రియ బెటర్. అండ్ తర్వాత ఈ అమ్మాయి ఉంది కదా క్రాక్సిత, ఆ అమ్మాయి కూడా కొంచెం వరస్ట్గా మాట్లాడుతుంది. వీళ్ళిద్దరు వద్దు. ఇంకా తర్వాత పర్లేదు వేరే వాళ్ళు, మిగతా వాళ్ళు ఓకే ఓకే. వాళ్ళంతా నేను ఆల్రెడీ సీరియల్స్ అన్నీ చేశాను కాబట్టి. ఈ అమ్మాయితో నేను సీరియల్ చేశాను, కృష్ణ ముకుంద సీరియల్. అయినా కూడా నాకు నచ్చట్లేదు ఎందుకు, బయట బిహేవ్ బాగాలేదు. అందుకే బయట నాకు నచ్చట్లేదు అసలు, నచ్చట్లేదు నాకు. పాత హీరో ఆదిత్య ఓమన్ ఒక ఆయన ఉన్నారు, బాగానే ఉందండి. అందరిది బాగానే ఉంది. అమ్మాయి ఇద్దరిదే కొంచెం. ఒకవేళ ఎలిమినేట్ అయిన వాళ్ళు వస్తే ఆ అక్క ఉంది కదా వంటలు చేసి బేబక్క, ఆమె రావాలని కోరుకుంటున్నాను. బాగుండేదండి. అదే అర్థం కాలేదు నాకు కూడా. మళ్ళీ ఆమె రావాలని కోరుకుంటున్నాము. ఒకవేళ వస్తే అంటే వచ్చేది ఉంటే ఆమెనే రావాలి. మా ఫేవరెట్ నిఖిల్. పర్ఫార్మెన్స్ అది బాగుంటుంది, అయింది జెన్యున్ గా ఉంటుంది. అంతేనండి. అయితే రీసెంట్ గా మన శేఖర్ భాష ఎలిమినేట్ అయిపోయిందని తెలిసింది. సో ఫేర్ అంటారా? అన్ఫేరా అంటే ఎందుకు మేడం? అంటే ఎందుకు అన్ఫేర్? పెర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది, పేరుగా అనిపించింది బాగా. మేడం ఈసారి టాప్ ఎవరు అనుకుంటున్నారు మేడం? మీ ఎవరు బాగా ఆడుతున్నారు? చెప్పలేము. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? విష్ణుప్రియ పర్వాలేదు. టాప్ 5 లో ఉంటారా వీళ్ళు? ఇట్స్ లైక్ అన్ఫార్చునేట్ అనుకోవచ్చు, లేదంటే కనుక అది ఏదో సీక్రెట్ రూమ్ అని కూడా అనుకోవచ్చు. కాకపోతే బిఫోర్ దట్ ఏంటంటే ఇది వెరీ ఫస్ట్ ఫ్యూ వీక్సే కాబట్టి 2 వీక్స్, సెకండ్ వీకో థర్డ్ వీకో, సో దాన్ని మనం సీక్రెట్ రూమ్ అనుకోలేం. కాకపోతే ఏంటంటే కనుక శేఖర్ భాష కన్నా వేస్ట్ ఫెలోలు చాలామంది ఉన్నారు ఆ లిస్టులోనే. కానీ ఈయనకేదో సంథింగ్ నాగార్జున గారు ఏదో అలా బాబు పుట్టారు, గుడ్ న్యూస్ అయ్యి అని చెప్పేసి అన్న ఉంటారు కాబట్టి. కాకపోతే ఏంటంటే లీస్ట్ ఓటింగ్ రావచ్చు, కానీ శేఖర్ భాష గారు మిగతా వాళ్ళకన్నా మంచి కంటెస్టెంట్ అని నా ఒపీనియన్ అన్న. మరి బిగ్ బాస్ హౌస్ అంటేనే అసలు ఎంటర్టైన్మెంట్ అంటేనే శేఖర్ భాష అని అందరు అంటారు కదా, అలాంటి ఆయన ఎలా ఎలిమినేట్ చేస్తారని మీరు? అది డిపెండ్స్ అన్న. నువ్వు చెప్పలేవు, నేను చెప్పలేను. ఎట్లా అంటే ఇప్పుడు లైక్ కంటెస్టెంట్స్ ఇప్పుడు నామినేషన్స్లో ఉంటారన్న, సంథింగ్ వరుసలో ఉంటారు నామినేషన్స్లో. ఎవరెవరు ఉంటారు నామినేషన్స్లో? నిఖిల్ లాంటి వాళ్ళు, లేదా సంథింగ్ ఎవరెవరు ఉంటారు, విష్ణుప్రియ లాంటి వాళ్ళు ఉంటారు, ఎవరెవరు ఉంటారు. కానీ వాళ్ళందరికన్నా వచ్చిన ఓట్లు శేఖర్ భాష లీస్ట్ వచ్చినాయి అంటే కనుక దాన్ని కన్సిడర్ చేస్తారు. కాకపోతే మీరు అన్నట్లే ఇతను ఎలిమినేట్ అవుతాం అనేది అది దాన్ని అన్ఫార్చునేట్ అని చెప్పుకోవాలో, లేదంటే యాక్సిడెంట్ అని చెప్పుకోవాలో, లేదంటే కనుక అసలు అది ఫెయిల్యూర్ అని చెప్పుకోవాలో అనేది మనం చెప్పలేము. అతనికన్నా ఇంకా నాకు తెలిసి పృథ్వీనో, లేదంటే మన సోనియానో, లేదంటే ఆ యష్మినో, ఈ ఓవర్ యాక్షన్ క్యాండిడేట్లు చాలా మంది ఉన్నారు అన్న. మరి పృథ్వీకి కూడా ఓటింగ్ తక్కువ ఉంది కదా, ఆయన ఎలిమినేట్ చేయకుండా ఇలా శేఖర్ భాష ఎలిమినేట్ చేస్తానికి కారణం ఏంటంటే, అంటే లైక్ ఇప్పుడు మీకు ఎట్లా చెప్పాలంటే చిన్న విషయం, హౌస్లో గేమ్తో పాటు గేమ్లో అటు అగ్రెసివ్నెస్ 100% అగ్రెసివ్నెస్ జస్ట్ ఫర్ గేమ్లో పృథ్వీ అగ్రెసివ్నెస్ ఫుల్. తర్వాత ఇంకో క్లాన్ నుంచి నబీల్ అగ్రెసివ్నెస్, ఇంకో క్లాన్ నుంచి నిఖిల్ అగ్రెసివ్. తర్వాత వీళ్ళంతా బడా ఏమి ఎట్లా చెప్పాలంటే ఇక బడా బాస్ అన్నట్టు. బడా బాస్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే బాడీలో కానీ, లేకపోతే వీళ్ళకి మైండ్ గేమ్ కాదు,
శేఖర్ భాష గారు మైండ్ గేమ్ ఆడతారు, మంచి హెల్తీ గేమ్ ఆడతారు, హెల్తీ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తారు, అంతా బాగుంటుంది. కానీ నువ్వు అన్నట్లే పృథ్వీకి ఏదో లీస్ట్గా అంటున్నావు చూడు, ఆ పృథ్వీని ఎలిమినేట్ చేస్తే బాగానే ఉంటుంది. నచ్చిన కంటెస్టెంట్ అంటే నిఖిల్, మణికంఠ ఓకే, నెక్స్ట్ విష్ణుప్రియ. లేదు అంటే ఈ మధ్య కొంచెం బిహేవియర్ కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది. మొన్న అంటే గేమ్ లో టాస్క్ లో కూడా కొంచెం ఆక్వర్డ్ గా ఉంది. సో బయట సీరియల్స్ లో చూసిన దానికి లోపల చాలా చేంజ్ ఉంది, బిహేవియర్ అయితే చాలా బాగుంది. సో ఇట్లాంటి బిహేవియర్ తో తను ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే నార్మల్ గా ఛానల్స్ వాళ్ళకి టీఆర్పీ కోసం అలాంటి వాళ్ళనే ఉంచుతారు కదా, సో ఉంటది. కాకపోతే టైటిల్ విన్ అయ్యే ఛాన్సెస్ అయితే తక్కువ, కాకపోతే లాస్ట్ వరకు ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఉంచుతారు. మణికంఠ గేమ్ ఎలా అనిపిస్తుంది? మణికంఠ ఓకే, కాకపోతే సింపతి గేమ్ ఆడుతున్నాడు, కొంచెం ఇంకా ఇంప్రూవ్ నిన్న అంటే కొంచెం ఓకే, కొంచెం ఇంప్రూవ్ అయ్యాడేమో అనిపిస్తుంది. డల్ అనుకున్నాము, అంటే ఎమోషనల్ అనుకున్నాము, కాకపోతే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాడు. సో అదంతా సింపతి గెయినింగ్ కోసం లేకపోతే స్ట్రాటజీ అంటారా? స్ట్రాటజీ అని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళ వైఫ్ తో మంచిగానే ఉన్నాడు అనిపించింది. కాకపోతే లోపలికి వచ్చాక ఫస్ట్ డే వాళ్ళ వైఫ్ తో కొంచెం క్లాషెస్ ఉన్నాయని చెప్పడం, మళ్ళీ తర్వాత వాళ్ళ వైఫే తనకి కొంచెం సపోర్ట్ చేస్తుంది, అవన్నీ మరి నమ్మేలా లేవు. లవ్ ట్రాక్స్ ఎలా అనిపిస్తుంది? అంటే బ్రదర్ సిస్టర్ అంటున్నారు, కాకపోతే లవ్ ట్రాక్ నడుస్తుంది, మరి అదంతా స్క్రిప్టో లేకపోతే ఏమో మరి. ఇప్పుడు సిస్టర్ బ్రదర్ అంటున్నారు, మరి చూడాలి. పడొచ్చు, అంటే వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ బ్రేక్ అయితేనే నిఖిల్ గేమ్ బాగుంటుందని. సో ఈ వీక్ ఎలిమినేషన్ లో ఎవరు ఉంటారని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఆదిత్య ఓం కానీ లేదంటే శేఖర్ భాష. శేఖర్ భాష కొంచెం ఫన్ చేస్తుంది కదా మేడం, ఫన్ చేస్తున్నాడు, కాకపోతే ఈ వీక్ లో అసలు ఏం లేదు కదా, గేమ్ టాస్క్ గానీ ఏం లేదు. సో సంచాలక్ కూడా వ్యవహరిస్తున్నాడు కదా, అంటే ఓన్లీ సంచాలక్ గానే ఉన్నాడు, గేమ్ పరంగా అయితే ఏం లేదు.